ఎలా ఉన్నా చూడండి గడ్డలు. ఇప్పుడు అవి అయితే మేము ఇప్పుడు తీసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగ్ వీడియోస్. ఇప్పుడైతే మేము ఈ నెట్ గడ్డల కోసం అయితే వచ్చున్నాము. ఈ చెట్టు చుట్టూరు అయితే ఈ నెట్ గడ్డలు తీగలు ఉన్నాయి. అంటే ఈ నెట్ గడ్డలు అంటే చెట్టు కాదు, అవి తీగలు కనుక్కుంటాయి. చెట్టు చుట్టూరు అయితే ఉన్నాయి. చూసిన చెట్టు అయితే ఆ తీగ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇదే ఈ నెట్ గడ్డ తీగ ఎలా ఉన్నా చూడండి. ముళ్ళులు కంటే అంతగా లైట్గా ఉన్నాయి ముళ్ళులు. ఇది మొద్దులు ఉన్నది. అంటే ఈ మొద్దుల కాడ ఇప్పుడు మనం లోడ్ చూస్తే మనకి ఈ నెట్ గడ్డలు బయటపడతాయి. ఈ ఏరు కాడలు ఆడాలి ఇప్పుడు మనము. తీగ అయితే చెట్టు పైకి వెళ్ళిపోన్నది. ఆకులు అయితే లేవు, ఎండలకాలం కదా రాలిపోండాయి. ఇప్పుడైతే ఈ నెట్ గడ్డలు లోడేది చూపిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇది ఈ నెట్ గడ్డ తీగ. ఇది ఎలా ఉన్నది చూడండి. కాకపోతే ఎండిపోనాయి తీగులు, పైకి పోతూనే ఉంటుంది తీగ. పోయి చెట్టుకైతే అల్లుకునేస్తున్నది. పైన ఉన్నాయి అక్కడక్కడ ఆకులు అయితే. ఎండకైతే ఈ నెట్ గడ్డ ఈ ఆకులు అయితే రాలిపోండాయి. తీగ మాత్రం కూడా అట్టాగే ఎండిపోన్నది. కాకపోతే ఇప్పుడైతే ఈ నెట్ గడ్డలు లోడుతున్నాము. తీగ అయితే వెళ్ళిపోన్నది. పోయి ఇక్కడ పచ్చి తీగ అయితే ఉన్నది. పచ్చి తీగ అయితే ఆడుకోళ్ళు ఉంది. ఆ నుంచి దాని ఏర్లు పైకి గడ్డ అయితే దిగి ఉన్నది. ఎంత లోతునైతే లోడుతున్నారు చూడండి. చాలా లోతుగా లోడితేనే మనకి గడ్డలు అయితే దక్కుతాయి. గడప రేసి మరి లోడుతున్నాము. ఎంత లోతునైతే లోడినాము. లోడంగా అయితే గడ్డలు అయితే ఆడున్నాయి. ఎత్తనే ఉన్నాయి చూడండి గడ్డలు. ఇప్పుడు ఆ గడ్డలు లోడి మేము బయటకు తీస్తాము. ఆ లోడిన తర్వాత ఏమో అలాగా మట్టి మనం బయట తీసి వేయాలి. గడ్డలు అయితే చాలా లోతు పోతా ఉన్నాయి. అట అనేసి మా మామయ్య అయితే లోడుతూ ఉన్నాడు. వాటిని ఎంత లోతున పోతున్నాయి అంటే చాలా లోతున అయితే పోతా ఉన్నాయి. కూర్చొని అయితే తాగుతున్నాడు. లోడుతున్న లోడే కొంది పోతూనే ఉన్నాయి. ఆ మారితో లోడుకుంటేనే మనకి గడ్డలు అనేది దొరుకుతాయి. గుంట అయితే చాలా పెద్దది. ఏడకడుకున్నది చూడండి. ఎంత లోతులో ఉన్నది చూడండి. అంత పెద్ద గుంటలు లోడితేనే గడ్డలు అయితే మాకు బయట అయితే బాగా పడ్డాయి. మట్టి కూడా ఎత్తేస్తున్నాను చూడండి గడ్డలు ఎలా ఉన్నాయో. ఏ నుంచి ఎంత పొడుగునైతే ఉన్నాయో, చాలా పొడుగ్గా ఉన్నాయి గడ్డలు. ఎలా ఉన్నాయి చూడండి గడ్డలు. ఇప్పుడు అవి అయితే మేము ఇప్పుడు తీసుకుంటాము. ఇంత పెద్ద లోతు లోడితే ఇక్కడ దాకా అయితే గడ్డ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసుకుంటాం మేము. లోతు అంటే చిన్న లోతు కాదు. ఈ నెట్ గడ్డల కోసం చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడు గడ్డ అయితే తుంచుకుంటున్నాము. ఇప్పుడైతే గడ్డ అయితే తుంచుకున్నాను. ఎంత పెద్ద గడ్డ చూడండి. ఇవి మనం ఉడకేసుకుని తింటే గడే చాలా మంచిది ఆరోగ్యానికి గడే. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గడ్డ. మరొక గడ్డ అయితే తీసుకుంటున్నాము. ఇది మట్టిలో ఉండేది కదా. ఇప్పుడు ఇది భూమిలో ఉండే గడ్డలు ఇప్పుడు మేము బయటకైతే తీస్తున్నాము. తెగిందే గడ్డ అయితే తీసాను. మరొక గడ్డ ఎలాగున్నారు చూడండి. పెద్ద గడ్డ అయితే వచ్చింది. ఫస్ట్ దానికన్నా కూడా ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇది
చూడండి ఎలా ఉన్నదో. ఇదే ఈనెట్ గడ్డ అంటారు. తెల్ల అంటే ఇరిగిపోయింది, ఎలాగ ఉన్నది చూడు, తెల్లగా ఉన్నది ఈనెట్ గడ్డ ఫ్రెండ్స్. ఈనెట్ గడ్డ తీగ ఇది పచ్చగా ఉన్నది. అది ఎలాగ పోతున్నది చూడండి. దీన్ని సరిగ్గా గడ్డ ఎత్తే లోడున్నాం. ఎంత పొడగన బాగుంది చూడు గడ్డ. చూస్తామనండి గడ్డ ఎంత పొడుగున బాగుంటుంది. గడ్డ అనేది చూపిస్తాం వేరు కాంచి ఎలా బాగున్నది చూడండి. ఎంత పెద్ద గడ్డ. చూస్తున్నారు కదా, అక్కడ కాడికి ఆగిపోయింది గడ్డ. అంత పొడవుగా పోయింది గడ్డ. ఎంత బాగా ఊరిందంటే అంత బాగా ఊరిపోన్నది. చాలా పొడుగుగా ఉన్నది. అంత లోతునైతే లోడినా మేము. లోడిన తర్వాత అయితే బయటపడింది గడ్డ అయితే మాకు. గడ్డలు అయితే లోడుకుని వచ్చేసినాము. ఆ గడ్డలని మనము నీట్గా నీళ్ళల్లో పెట్టి బాగా కడుక్కోవాలి. అంటే మనం భూమిలోంచి లోడినాము కదా, మట్టి ఉంటుంది. ఆ మట్టిని మనం బాగా మాతో కడుక్కోవాలి. మట్టి లేకుండా ఈ మధ్యలో మట్టి ఇరికిపోతుంది. అయితే మనం బాగా కడగాలి. అంటే ఈ పీసులు పెద్దగా అనిపించే పీసులు మనం ఇలా తెంపేసుకోవాలి. అంటే మట్టి ఉంటుంది. అవి మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగా ప్రతి ఒక్క గడ్డ నీట్గా కడగాలి. చూస్తున్నారు కదా ఎంత శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. నీట్గా అలాగే నీట్గా కడిగేసుకోవాలి. ఇలాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ గడ్డల కోసము ఏం బాధలు పడ్డామంటే ఈ నీటి గడ్డల కోసం నాకు ఆ బాధలు కదా పడింది. గుంట లోడి 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 అలసిపోయినాము. అలసిపోయి అయితే కష్టపడి అయితే మేము మీకు ఈ నీటి గడ్డలు కనీసం చూపించాలనేసి చాలా కష్టపడి లోడినాము. అందరికీ తెలియజేయాలనేసి ఈ నీటి గడ్డలు. కడుక్కున్న గడ్డలని మనం మెత్తంలో అంటే మెత్తం మీడియంలో మనం పోసి పెట్టుకోవాలి. అలా పోసుకుని మెత్తంగా పాత్రలోకి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా గడ్డ ఎంత పెద్ద గడ్డలు. మనం మెత్తంగా సైజులోకి తీసుకోవాలి గడ్డలు. ఇలా ప్రతి ఒక్క గడ్డ ఇలాగ పాత్రలో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గడ్డలు. పెద్ద గడ్డలు అయితే కట్ చేసేసినాను. లోడే ముందైతే ఇవైతే కట్ అయిపోయినాయి. అవి కట్ చేసుకునే అవసరం లేదు. మరి పాత్రలోకి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు గడ్డ ఉడికేదానికి నీళ్ళు అంటే గడ్డ ఉడికేదానికి మొత్తం గడ్డకు తగ్గ నీళ్ళైతే పోసుకున్నాము. కొంచెం అంతా తగినంత ఉప్పు. ఈ పాత్రను ఎత్తుకుని పోయి మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. గంట తర్వాత అయితే గడ్డ ఉడికిందో లేదని చూస్తున్నాము. ఉడికిందో లేదో చూద్దాం ఎట్టుంది.
గడ్డ అయితే చూడండి, మనం పెట్టినప్పుడు గడ్డ తెల్లగా ఉండింది ఇదంతా. ఇప్పుడు చూడండి ఏమాత్రం వచ్చేసింది, ఎరుపు కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఆ గడ్డ ఉడికిందో లేదు మనం ఇప్పుడు చూడాలంటే ఇలాగ ఒక పుల్ల తీసుకొని మనం చెక్ చేసుకోవాలి గడ్డ అంతా. అంటే మెత్తగా దిగబడితే ఉడుకుపోయినట్టు. మనం పుల్ల ఇలా పెట్టి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఉడికేదేదో ఉడకందేదో. గడ్డ అయితే ఉడికిపోయింది, ఇప్పుడైతే దించేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చేసినాయి. ఇదంతా తెల్లగా ఉంది, మనం కట్ చేసుకుని పెట్టేటప్పుడు ఎంత బాగా ఉడికిపోయినాయి గడ్డ అయితే. ఇప్పుడు ఈ గడ్డ మీకు తినేది అనేది చూపిస్తాను. మీకు ఇలా ఒలుచుకోవాలి ఫస్ట్ ఇవి తప్పకంతా. అంటే మనకు తప్పక బాగా ఊడొచ్చేస్తుంది. ఉడికిపోతే ఇలా బాగా వచ్చేస్తుంది తప్ప. మన ఆలువేలు గడ్డ కనుక వచ్చేస్తుంది. కాలిపోతుంది. గడ్డ అయితే బాగా వచ్చేస్తున్నది. మన ఒలిచేకుంది చూస్తున్నారు కదా, చాలా పెద్ద గడ్డ ఇది. లావు గడ్డ బాగా ఊరినాయి ఇప్పుడు గడ్డలు అయితే. చాలా రోజులైంది గడ్డ తిని. ఇప్పుడైతే నేనైతే గడ్డ అయితే తింటున్నా. గడ్డ అయితే మామూలుగా లేదు, మన ఆలువేల గడ్డ కనుక ఉన్నదే. కాకపోతే ఇది అక్కడ నసగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే. కానీ మీకు తీగి చూపించినాను, మీరు కూడా ఎప్పుడైనా కనిపిస్తే ఒకసారి లోడి మీరు కూడా ట్రై చేస్తానండి. ఎలా ఉంటుంది మీకు కూడా తెలుస్తుంది. ఎంజీవి లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.